ఈరోజు మనం నమ్మకాలకి మూఢనమ్మకాలకి మధ్య ఒక చిన్న డిఫరెన్స్ని తెలుసుకుందాం. మూఢనమ్మకాలంటే ప్రతి ఒక్కరికి దాదాపుగా ఆన్ చేసేదాన్ని మూఢనమ్మకంగా చెప్తారు. నమ్మకం అంటే మనకు ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, మంచి విజయాన్ని, చక్కటి జీవితాన్ని ప్రసాదించేది మంచి విశ్వాసంగా తెలియజేయడం జరుగుతుంది. జనరల్గా మనందరిలో నిగూఢంగా అయినా బహిర్గతంగానైనా ఒక విషయాన్ని మనం ఒప్పుకోక తప్పదు. ఏంటంటే దేవుడు అంటే మనకు మంచి చేస్తాడని, మరియు విజయాన్ని, విశ్వాసాన్ని, ధైర్యాన్ని, మనకు కావాల్సిన మనోధైర్యాన్ని ఇస్తాడని మనం భావిస్తూ ఉంటాము. అదేవిధంగా దయ్యం అనేది ఒకటి ఉంటుంది విశ్వాసంలో. దానిలో ఏంటంటే అపజయాన్ని మరియు ఆత్మన్యూన్యతని, ఇది మనిషి చనిపోయే స్థితిని కలిగించేటటువంటి ఒక విశ్వాసంగా దయ్యాన్ని మనం నమ్ముతూ ఉంటాం. అయితే ఇక్కడ విశ్వాసాల్లో మనము ఏది హిందూయిజం తీసుకున్నా, ముస్లిమిజం తీసుకున్నా, క్రిస్టియనిజం తీసుకున్నా, అండ్ ఇంకా ఏ రకమైనటువంటి బౌద్ధయిజాన్ని తీసుకున్నటువంటి ఏ నమ్మకాన్ని తీసుకున్నా, ప్రతి నమ్మకంలో కూడా ఈ మంచి విషయాలు, చెడ్డ విషయాలు రెండు కూడా ఉంటాయి. అయితే మనం దాదాపుగా సైన్స్ని నమ్మడానికి ప్రయత్నం చేయాలి. ఈ దేవుని నమ్మే వ్యక్తులైనా కానీ, నమ్మని వ్యక్తులైనా కానీ, ఎవరైనా కూడా సైన్స్ని నమ్మవచ్చు. అయితే సైన్స్ని నమ్మడానికి మనకు అనేక విషయాల అవగాహన ఉండాలి. సైన్స్ అనేది ప్రయోగపూర్వకంగా నిరూపితం కావాలి. మరియు సైన్స్ని నిరూపించాలి అంటే ఏది విషయ వివరణ చాలా స్పష్టంగా ఉండాలి. ఇంకా మన పాఠ్యపుస్తకాలలో సైన్స్ అంటే ఏంటి అనేది చాలా వివరంగా కూడా ఉంటుంది. మరి అలాంటి ఈ సైన్స్ని మనం ఏది సైంటిఫిక్గా ఆలోచించడం అనే ఈ ప్రక్రియని మనం ఎలా నేర్చుకోవాలి, ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి, ఏ విధమైనటువంటి ఆలోచన విధానంతో మనం ముందడుగు వేయాలి, ఇలాంటి విషయాల్ని మనం నేర్చుకోవాలంటే ముందుగా మనం అనేక విషయాల గురించి అవగాహన పెంచుకోవాల్సి ఉంటుంది. ఇది వెనకటి మానవులలో, అంతకుముందు మానవులలో జీవించి ఉండడం గొప్ప విజయంగా భావిస్తూ ఉండేది. అప్పటి రోజులలో కోతులుగా, అంటే ఆది మానవుడి జీవితం కోతుల నుండి స్టార్ట్ అయిందని ఒక జీవ పరిణామ సిద్ధాంతం ఉంది. అక్కడి నుండి పూర్తిగా మానవుడిగా రూపాంతరం చెందినట్లు అనేక పుస్తకాలు, అనేక శాస్త్రజ్ఞులు, మానవ శాస్త్రజ్ఞులు మనకు తెలియజేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ సైన్స్ అనేది క్రమక్రమంగా పెరుగుకుంటూ వచ్చింది. అనేక విషయాల్ని రుజువు చేసుకుంటూ వచ్చింది. ఇది మనలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసాలని, విశ్వాసాలని, వాస్తవాలని క్రోడీకరించి ఏ నమ్మకంలోనైనా దురభిప్రాయాల్ని చాలా ఖచ్చితంగా చెప్పడం జరిగింది. అందుకే మత విశ్వాసాలని నమ్మే వ్యక్తులైనా కానీ, నమ్మని వ్యక్తులైనా కానీ సైన్స్ని వాళ్ళు ప్రయోగపూర్వకంగా చేసి చూపించడం మూలంగా దాన్ని నమ్మడానికి చాలా ఆస్కారం 100% ఏర్పడింది. అయితే ఇక్కడ మనం గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏంటిదంటే, సైన్స్లో అంటే మనం ఒక్కొక్క విషయాన్ని, మానవుడు అనేక విషయాల్ని నేర్చుకుంటూ వచ్చాడు. మొట్టమొదట మానవునికి భాష అనేది లేదు. మాట్లాడడం నేర్చుకున్న మనిషి ఇతరులతోని మాట్లాడుతూ ఉండేవాడు. అలా మాట్లాడుతూ ఉన్న దానికి ఒక లిపిని కనుక్కోవడం జరిగింది. అలా లిపిని కనుక్కున్న దాన్ని చాలా భద్రంగా రాసుకోవడం కోసం కాగితాలు లాంటి పత్రాలను ఉపయోగించి చాలా జాగ్రత్తగా రాసుకునేవారు. అంటే అంతకుముందు ఈ చదవడం, రాయడం అనే ప్రక్రియ లేదు, మాట్లాడడం అనే ప్రక్రియ లేవు.
అయితే ఈ ప్రక్రియలు వచ్చిన తర్వాత వాటికి లిపిని కనుక్కోవడం తర్వాత భవిష్యత్ తరాలకు కూడా తమకున్నటువంటి మనోభావాలని అందించే వచ్చని చెప్పేసి ఈ చదువుకునే ప్రక్రియ ద్వారా నేర్పించడం జరుగుతుంది. అందువల్ల అంతకుముందు వాళ్ళకు కలిగిన అనుభవాలు, మానసిక ప్రవర్తనలు, వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సంఘటనలు, వాళ్ళకు కలిగినటువంటి జ్ఞానము, ఆహారానికి సంబంధించిన జ్ఞానము, తర్వాత ఇతర విషయాలన్నిటిని కూడా చాలా చక్కగా రాసుకోవడానికి వీలు కలిగింది లిపి ద్వారా. అంటే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటిదంటే, ఇది ప్రతి మనిషి కూడా మాట్లాడడానికి, కమ్యూనికేట్ చేసుకోవడానికి, అంటే వ్యక్తం చేసుకోవడానికి, విషయాలను తెలియజేయడానికి మాటల్ని వాడుతూ ఉంటారు. అయితే ఆ మాటల్ని మనము లిపి రూపంలో రాయడం ద్వారా దాన్ని భద్రపరచుకోవచ్చు. అంటే ఒక రకంగా చెప్పాలంటే విషయాలని వ్యక్తం చేయడానికి మనం లిపిని జాగ్రత్తగా వాడుకోవచ్చు మరియు వాటిని జాగ్రత్తగా భద్రపరచుకోవచ్చు. భవిష్యత్ తరాలు కూడా వాటిని చదువుకుని ఆ విషయాన్ని అవగాహన చేసుకొని నిజమా కాదా అని తర్కించవచ్చు. ఇది విద్య యొక్క విషయ వివరణ అవుతుంది. అయితే ఇలా క్రమానుగతంగా అనేక విషయాల్ని మానవుడు పెంపొందించుకున్నాడు. దానిలో ముఖ్యమైనటువంటి విషయాలలో విద్య అలాగనే ఒక ఆయుధంలాగా మారింది. అంటే ఒక భావనను వెలువరచడంలో విద్య యొక్క ప్రాముఖ్యత తెలియజేయడం జరిగింది. అదేవిధంగా అనేక విషయాల్ని మానవుడు నేర్చుకోవాల్సి ఉండేది. అంటే ప్రకృతిని ఎదిరించే సందర్భంలో అనేక విషయాల్ని మానవుడు నేర్చుకోవడానికి ప్రయత్నం చేసేవాడు. మొట్టమొదట నిప్పును కనుక్కోకముందు పచ్చి మాంసాన్ని రొట్టుకొని తిన్నట్లుగా అనేక పుస్తకాలు కూడా తెలియజేస్తున్నాయి. తర్వాత అంతకుముందు ఆహారం కోసం అడవులలో తిరుగుతూ ఆహారాన్ని ఎప్పటికప్పుడు సంపాదించుకుని ఒక స్థిర నివాసం లేకుండా మనిషి మనుగడ సాగించేవాడని, తన మనుగడ కోసం ఎక్కడెక్కడనో తిరిగేవాడని చాలా పుస్తకాలలో రాయడం జరిగింది. బయోగ్రఫీలో కూడా రాయడం జరిగింది. అయితే ఈ విషయాలన్నిటిని కూడా మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే మనిషి కాలక్రమేణా అనేక మనోవిజ్ఞాన వికాసాన్ని పొందుతూ వచ్చి ఉన్నాడు. అంటే తన యొక్క మొట్టమొదట ఆహారాన్ని సంపాదించడము వరకే కేంద్రీకృతమైంది. ఆ తర్వాత కాలక్రమేణా మానవుడిగా రూపాంతరం చెందే క్రమంలో ఆహారంతో పాటు బట్టల్ని సంపాదించుకోవడము, తర్వాత ఆహారాన్ని తానే స్వయంగా పండించుకోవడము లాంటి గొప్ప గొప్ప ఆలోచనలు చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ తిరగడానికి బదులు స్థిరంగా నివాసం ఏర్పరచుకొని అనేక సామాజిక అలవాట్లను రూపొందించుకొని కుటుంబ వాతావరణాన్ని పెంపొందించుకోవడం జరిగింది. ఆ తర్వాత కుటుంబ వాతావరణం తర్వాత సామాజిక వాతావరణాన్ని కల్పించుకున్న తర్వాత సాంఘిక అవతరణను కూడా చేయడం జరిగింది. ఇలా మనిషి అనేక కాలాలలో అనేక విధాలుగా అభివృద్ధి సాధిస్తూనే ఉన్నాడు. ఒక్కో కాలంలో ఒక్కొక్క అభివృద్ధి మనకు కనబడుతూ ఉంటుంది. అయితే ఈ అభివృద్ధి అనేది ఒక్క రోజులో వచ్చినది కాదు, చాలా రోజులుగా క్రమానుగతంగా వచ్చినది. మనందరికీ చాలా వరకు అవగాహన ఉండుంటుంది. పుట్టినప్పుడు చాలా చిన్నగా ఉంటాము. ఆకలి అయితే ఏడవడం తప్ప మరి యొక్క విధమైనటువంటిది ఏది తెలియదు. అప్పుడు మన అమ్మగారు ఆకలైనప్పుడు ఏడ్చినప్పుడు వెంటనే తన స్థాన్యాన్ని రొమ్మును అందించి పాలను ఇచ్చి తన బిడ్డ ఆకలిని తీర్చుకుంటుంది. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత కూర్చోవడము, అంబాడము, తర్వాత నిల్చోవడము, తర్వాత నడవడము కాలక్రమేణా ఇది ఒక సిస్టమేటిక్గా జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత మాట్లాడడము, ఆ తర్వాత ఉరకడము, తర్వాత ఇంకా
పెరుగుతూ అనేక విషయాల్ని క్రమానుగతంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. అయితే ఇలా నేర్చుకోవడంలో విద్య యొక్క ప్రాముఖ్యత తెలియడం జరిగింది. అదేవిధంగా మన నమ్మకాల యొక్క ప్రాముఖ్యత కూడా తెలియడం జరుగుతుంది. మనం అనేక పరిస్థితులకు నిలకడగా ఉండాల్సి అవసరం ఏర్పడుతుంది. అంటే మనం ఏ నమ్మకాలనైతే నమ్ముతున్నామో మనకు ఆ నమ్మకాల ద్వారా విజయాలు సంభవిస్తే, మరియు ఆ నమ్మకాలు మనుషునికి ప్రశాంతత లభిస్తే, ఆ నమ్మకాల ద్వారా మనకు అనేక లబ్ధి చేకూరితే మనం సరైన తోవలో ఉన్నట్లుగా చెప్పడం జరుగుతుంది. ఒకవేళ గనక మనకి అపజయాలు ఎదురైతే, అవమానాలు ఎదురైతే, మరియు అనేక రకాలైనటువంటి విషయాలకు మనం దూరంగా ఉండవలసి వస్తే, అప్పుడు ఆ నమ్మకము సరైనది కాదు అని, మరియు మనము సరైనటువంటి దారిలో వెళ్ళట్లేదని అర్థమవుతుంది. సో ఇందుమూలంగా మనకు తెలియజేయడం ఏంటిదంటే, మనము మన నమ్మకము సరైనదైతే మనకు విజయాలు లభిస్తాయి, ఆత్మవిశ్వాసం కలుగుతుంది, సంతోషంగా గడపగలుగుతాము, అనేక విషయాల్ని మనం పొందగలుగుతాము, అనేక విషయాల్ని మనం తెలుసుకోగలుగుతాము, అనేక విషయాల్ని మనము నేర్చుకోగలుగుతాము. అయితే మన ప్రయత్నాలు కూడా చాలా వరకు ఉండాలి. ఇప్పుడు మనం ఏదైనా నేర్చుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఒక్కసారిగా ఏది కూడా రాదు అని చెప్పేసి మనందరికీ చాలా వరకు ఎంతో కొంత అవగాహన ఉంటుంది. ఉదాహరణకు సైకిల్ తొక్కడం తీసుకోండి. చిన్నతనంలో సైకిల్ తొక్కడానికి ప్రయత్నించిన ప్రతిసారి ఏదో ఒక దెబ్బ తగులుతూనే ఉంటుంది. అలా కొన్ని రోజుల తర్వాత సైకిలు తొక్కడం అనేది బాగా వస్తుంది. అదేవిధంగా అనేక విషయాలు కూడా కాలక్రమేణా మొదట్లో భయంగానుతో స్టార్ట్ అయ్యి ఆ తర్వాత క్రమక్రమంగా నేర్చుకోవడం జరుగుతుంది. అంటే మనిషి ఎంతో డెవలపింగ్ చెందుతూ ఉన్నాడని అర్థం. అదేవిధంగా ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటిదంటే, మనిషి ఒక్కసారిగా ఏ విషయాన్ని నేర్చుకోలేడు, క్రమానుగతంగానే నేర్చుకోగలుగుతాడు. అలా నేర్చుకోవడానికి ప్రయత్నాలు చేయడం మూలంగానే మనిషి అనేక విషయాల్ని అవగాహన, ఫెయిల్యూర్ రేటుని ఇటు సక్సెస్ రేటుని క్లియర్గా తెలుసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు వ్యవసాయం తీసుకోండి, తర్వాత మెకానిక్స్ తీసుకోండి, ఐటీఐ లాంటి ఐఐటి, ట్రిపుల్ ఐటీ, తర్వాత అంటే రకరకాలైనటువంటి విషయాలు తీసుకోండి. అవన్నిటినీ చాలా జాగ్రత్తగా, అన్ని విషయాల్ని చాలా జాగ్రత్తగా నేర్చుకొని ఎంతోమంది ఉత్తీర్ణత సాధించి వారి రంగాలలో వారు ఎంతో అత్యున్నతమైన స్థాయిలలో నిలబడడం జరిగింది. కాబట్టి మీరు కూడా మీ వంతున మీరు ఏదైతే కోరుకుంటారో, మీరు ఏదైతే సాధించాలనుకుంటారో, మీరు ఏమైనా చేయాలనుకుంటారో దానికోసం ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనం ఫెయిల్యూర్ అయితే ఎందుకు ఫెయిల్యూర్ అయినామో, ఏ విధంగా ఫెయిల్యూర్ అయినామో అనేక రకాలైనటువంటి అంటే మానసిక శాస్త్రవేత్తలే కానివ్వండి, సైకాలజిస్టులే కానివ్వండి, సోషలిస్టులే కానివ్వండి, అదేవిధంగా అనేక డిగ్రీకి సంబంధించిన పుస్తకాలే కానివ్వండి, చదవండి, తర్కించండి. అదేవిధంగా మనిషికి చదవడం ఒక ఆయుధం లాగా ఫీల్ అయితే, చదవడము, రాయడము మరొక ఆయుధం, మాట్లాడడము, చదవడము, రాయడము ఇవి ఒక ఆయుధాలు అయితే, ఆలోచించడము మనిషికి మాత్రమే తెలిసిన విద్యగా ఇప్పటి వరకు కొనసాగుతుంది. ఏ జీవి కూడా ఇంతవరకు ఆలోచన జీవిగా లేడు. ఉదాహరణకు మనం జంతువుల్ని తీసుకుందాం, పక్షుల్ని తీసుకుందాం. అవి ఎన్నో వేల సంవత్సరాల నుండి అదే మనుగడను కొనసాగిస్తున్నాయి, అదే విధంగా జీవిస్తూ ఉన్నాయి. మనిషికి మాత్రమే అనేక రకాలైనటువంటి సదుపాయాలు, అవసరాలు, ఆలోచనలు కలిగి తన జీవితంలో అత్యున్నత స్థాయిలో జీవించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా సరైనటువంటి విద్యను నేర్చుకొని చక్కగా బుద్ధిమంతులు అవుతారని, మరియు ఈ రోజుతో నా ఉపన్యాసం ముగిస్తూ మీ కిరణ్ సైనింగ్ ఆఫ్.